ఈ వీడియోలో గురుకుల పరీక్ష ప్రిపరేషన్ 4వ తరగతి తెలుగు పాఠానికి సంబంధించి నేను గోదావరిని అనే పాఠ్యాంశం నుంచి ఎటువంటి ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మొత్తం 4 భాగాలలో ఇది మొదటి భాగం. మీరు ఈ వీడియో చూసేటప్పుడు సమాధానాల కోసం 5 సెకండ్ల టైం ఇవ్వబడుతుంది. 5 సెకండ్ల కన్నా ముందు మీరు సమాధానం వస్తే ఆ సమాధానాన్ని ముందుగా మీ యొక్క కాపీలో టిక్ చేసుకోండి. వీడియో చివరిలో మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశారో మీ పేరు ఊరితో సహా ఆ సంఖ్యను కింద కామెంట్లో తెలపండి. 1వ ప్రశ్న, గోదావరి నది తన గురించి తాను చెప్పుకున్నది కదా, ఇలా చెప్పుకోవడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 కథ, ఆత్మకథ, జీవిత చరిత్ర, పైవేవి కాదు. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 ఆత్మకథ. క్రింది వాటిలో గోదావరి నది ఏ రాష్ట్రంలో ప్రవహించదు? ప్రశ్నను జాగ్రత్తగా గమనించండి. క్రింద ఇవ్వబడినటువంటి రాష్ట్రాలలో ఒకటే రాష్ట్రంలో గోదావరి నది ప్రవహించదు. ఆ రాష్ట్రం ఏది అని ప్రశ్న అడగబడింది. ఆప్షన్ 1 తెలంగాణ, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 ఒరిస్సా, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. సమాధానం ఆప్షన్ 3 ఒరిస్సా. 3వ ప్రశ్న, గోదావరి నది జన్మస్థానం ఏది? తెలంగాణలోని కందకుర్తి, మహారాష్ట్రలోని త్రయంబకం, తెలంగాణలోని బాసరా, మహారాష్ట్రలోని నాందేడ్. సరి అయిన సమాధానం మహారాష్ట్రలోని త్రయంబకం. క్రింది వాటిలో హిమాలయాల్లో పుట్టిన నది ఏది? గోదావరి నది, గంగా నది, కృష్ణా నది, పైవన్నీ. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 గంగా నది. భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసే నది ఏది? ఆప్షన్ 1 గంగా నది, గోదావరి నది, పెన్నా నది, సరస్వతి నది. సరి అయిన సమాధానం గంగా నది. హిమాలయాల్లో పుట్టినటువంటి గంగా నది భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసేది కూడా గంగా నదే. దక్షిణ భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసే నది ఏది? దక్షిణ భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసే నది ఏది? ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రశ్నకు మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇంతకు ముందు అడిగినటువంటి ప్రశ్న భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసేటటువంటి నది. ఈ ప్రశ్న దక్షిణ భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసేటటువంటి నది గంగా నది, కృష్ణా నది, గోదావరి నది, యమునా నది. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 గోదావరి నది. క్రింది వాటిలో ఏ నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు? ఆప్షన్ 1 గంగా నది, ఆప్షన్ 2 యమునా నది, ఆప్షన్ 3 కావేరి నది, ఆప్షన్ 4 గోదావరి నది. సరి అయిన సమాధానం గోదావరి నది. గంగా నది వలె దక్షిణ భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంది కాబట్టి గోదావరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు. గోదావరి నదికి సంబంధించి సరి అయిన వాక్యం కానిది ఏది? అంటే
ఇవ్వబడి ఇవ్వబడినటువంటి 4 వాక్యాలు గోదావరి నదికి సంబంధించినటువంటి వాటిలో 3 వాక్యాలు గోదావరి నదికి సంబంధించినవి, ఒక వాక్యం మాత్రం గోదావరి నదికి సంబంధించినది కాదు. ఆ వాక్యాన్ని గుర్తించమని ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఒకటో ఆప్షన్ దక్షిణ భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసే నది, రెండవది భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసే నది, మూడవ ఆప్షన్ దక్షిణ గంగా అని పిలుస్తారు, నాలుగవ ఆప్షన్ తేలివాహా నది అని పిలుస్తారు. సరైన సమాధానం ఆప్షన్ 2 భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసే నది. భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసేటటువంటి నది గంగా నది. గోదావరి నది దక్షిణ భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసే నది. గోదావరి నదిని తేలివాహా నది అని పిలవడానికి గల కారణం ఆప్షన్ 1 దక్షిణ భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసే నది కాబట్టి తేలివాహా నది అని పిలుస్తారు. తెల్లగా ఉంటుంది కాబట్టి మహారాష్ట్రలో పుట్టింది కాబట్టి తేలివాహా నది అని పిలుస్తారు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. సరైన సమాధానం తెల్లగా ఉంటుంది కాబట్టి తేలివాహా నది అని పిలుస్తారు. గోదావరి నది తెలంగాణలో ఏ ప్రాంతంలో ప్రవేశిస్తుంది? 1 నిర్మల్లోని బాసర, 2 నిజామాబాద్లోని కందకుర్తి, 3 నిర్మల్లోని బాదనకుర్తి, 4 జగిత్యాలలోని ధర్మపురి. సరైన సమాధానం నిజామాబాద్లోని కందకుర్తిలో తెలంగాణలోకి గోదావరి నది ప్రవేశించే ప్రాంతం నిజామాబాద్లోని కందకుర్తి. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నదిలో కలిసే నదులు ఏవి? 1 మంజీరా నది, 2 హరిదా నది, 3 పైరెండు, 4 కృష్ణా నది. సరైన సమాధానం ఆప్షన్ 3 పైరెండు మంజీరా నది మరియు హరిదా నది. ఈ 11 ప్రశ్నలలో మీరెన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు రాశారో కింద కామెంట్లో మీ ప్రాంతం పేరు తెలుపుతూ కామెంట్ చేయండి. మీకు ఏ అంశంలో ఏ ప్రశ్నకు సరిగ్గా సమాధానం తెలియలేదో మరొకసారి పాఠ్యపుస్తకాన్ని పరిశీలించి ఆ పాఠాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోండి. మీకేమైనా సందేహాలనుంటే కింద కామెంట్లో తెలపండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.